నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనందరికీ ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు పూలే గారిని స్మరించుకునే రోజు. ఆ మహనీయుడు పుట్టుక బలహీన వర్గాలకి ఒక ఆశాకిరణంలాగా ఆ మహనీయుడు మనందరి ఒక గొప్ప వ్యక్తి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం, ఆయన ఆ రోజుల్లోనే విద్యని ప్రోత్సహించి లింగ వివక్ష ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, చదువు ఉంటేనే మనం ఎదగగలమని చెప్పిన ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు పూలే గారి బాటలో నడిస్తే 4 అడుగులు మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగనన్న పూలే గారి విధానాన్ని నా నినాదం అంటూ పూలే గారు చేపట్టిన సంఘ సంస్కరణ విధానాన్ని, లింగ వివక్షను పక్కన పెట్టి మన వర్గాలకి సముచిత స్థానం కల్పించి మన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనే ఆ విద్యని ఎక్కడుంటుందో తెలియని విద్యని రుచి చూపించి ఈరోజు గుండెల మీద నిజంగా చేయవేసుకొని చెప్పొచ్చు, మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి వారసుడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి మనం అందరూ కూడా ముక్త కంఠంగా చెప్పాలా. ఈరోజు మనం చూసాం పూలే గారి అడుగు, పూలే గారి బాట, ఆ బాటే నా బాటగా నడిచిన వ్యక్తి మన జగనన్న. మన జగనన్న ప్రభుత్వంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించి ఆయన మంత్రివర్గంలో, ఆయన క్యాబినెట్లో 5 డిప్యూటీ సీఎంలను చేస్తే 4 మన వర్గాల వారిని కూర్చోబెట్టిన ఘనత అభినవ పూలే జగనన్నకే దక్కుదనేది మనం అందరం కూడా ముక్త కంఠంగా చెప్పాలి. ఈరోజు చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో మన వర్గాలకు చెందిన ఒక బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన జగనన్న ఈ రోజున బీసీ మేధావులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎస్సీ మేధావులారా అర్థం చేసుకోండి, మనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎస్టీ మేధావులారా, మైనారిటీ మేధావులారా ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. మన వర్గాలకి, మన వర్గాల ప్రజలని ఆ సీట్లో కూర్చోబెడితే ఈ రోజున మన పదవులు ఏమయ్యాయి? మన వర్గాలు అడగరే? ఒక్కసారి మనం గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన చూడండి, ఇప్పుడు జరుగుతున్న 10 నెలల చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కసారి చూడండి. ఒక పక్కన మన పిల్లలకి ఫీజులు కట్టక అల్లాడుతున్న పరిస్థితులు ఒకసారి చూడండి. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు లేక, ఆరోగ్యశ్రీ లేక విలవిల్లాడుతున్న పరిస్థితి ఒకసారి గమనం చేసుకోండి. ఈరోజు మరలా చెప్తున్నాం, మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగు జాడల్లో ఏదైనా చిన్న పొరపాటు జరగవచ్చు, మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కూడా కలిసి కట్టుగా జగనన్న నాయకత్వంలో మరలా పనిచేసి జగనన్న ముఖ్యమంత్రి చేయటమే ధ్యేయంగా మనం పనిచేస్తామని చెప్పేసి మరొకసారి
మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనకి ఆదర్శమూర్తి, మన ఆత్మబంధువు, మన రక్త బంధువు. మనందరం ఆయన చూపిన బాట జగనన్నతోనే మనం అందరం కూడా నడిచి మరలా జగనన్నకి మనం అందరం కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ వైఎస్ఆర్, జోహార్